చుట్టాలకు లేదా చట్టాలు కోరి తెచ్చుకోకు కష్టాలు అభిమానం అతి కాకూడదు ఆత్మగౌరవం కాపాడుకో గురు 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 చుట్టాలకు లేదా చట్టాలు గపసాని సారి మద మద గణేశ నిదాని సా గప మగరి మద మదని గణేశ దని సా గప సా పచ్చగా ఉంది కదా అని కృష్ణవేయకు నట్టింట్లో అమ్మడు తెలుసుకోవాలి సూక్ష్మము అదే అందరికి మోదము ఆమోదము చుట్టాలకు లేదా చట్టాలు గపసాని సరి మద మద గణేశ నిదాని సా గప మగరి మద మదని గణేశ దని సా కష్టాలను సుఖాలను ఒకరికి ఒకరు తోడు నీడగా అతిథి దేవుళ్ళు ఉండాలి అదే కదా అందము ఆనందము అతిథి దేవుళ్ళు ఉండాలి అదే కదా అందము ఆనందము అదే కదా అందము ఆనందము అతిథి దేవో భవ అని పెద్దలు అన్నారు కదండి. మరి ఆ విధంగా అతిథిని దేవుడిలా లేదా దేవతలా భావించాలంటే, పూజించాలంటే ఆ అతిథి దైవ గుణాలలో కొన్నింటినైనా కలిగి ఉండాలి కదా. మరి అలా లేనప్పుడు ఆ చుట్టాన్ని ఏమని పిలవాలి మీరే చెప్పండి. ఈ నిలువు దోపిడి అనే షార్ట్ ఫిల్మ్లో కాంతమ్మ తిరుమల కొండ మీద మొక్కు తీర్చుకోవాలన్న తపనతో అప్పుడే అద్దె ఇల్లు మారి కనీసం సామానైనా పూర్తిగా సర్దుకొని తన దూరపు బంధువైన సరోజమ్మ ఇంటికి వచ్చి తిష్ట వేసి ఏం చేసిందో తెలుసా? తినబోతు రుచి చూడబోతు కథను తెలుసుకోవడం ఎందుకు, రండి మీరే చూద్దరు కానీ. ఇదేనా వెంకన్న బంధువు గారి బాబు? నువ్వు కాసేపు ఆగు, ఈ సామాను ఇక్కడ పెట్టు, నీకు చిల్లర ఇస్తామండి. అయ్యో అన్నీ పెద్ద నోట్లు ఉన్నాయి బాబు, కాసేపు నీకు చిల్లర ఇస్తాను. సరోజమ్మక్క, ఓ సరోజమ్మక్క, గుబ్బరు పల్లెక్కడే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నీ దగ్గరికి పిలిపించుకున్నావు ఆయన. ఇవే దిక్కు స్వామి నాకు. ఇదిగో అమ్మాయి బయట ఆటో వచ్చి వెయిట్ చేస్తున్నాడు కానీ ఓ 100 రూపాయలు తెచ్చి పంపించు. నా దగ్గరేమో అన్ని పెద్ద నోట్లు ఉన్నాయి అమ్మాయి, చిల్లరే లేదు. అసలు మీరెవరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
మీ పేరు కూడా నాకు తెలియదు, మిమ్మల్ని నేను ఎప్పుడు చూసి పాపానికి కూడా పోలేదే. అలాంటి మీరేదో మా ఇంటికి వచ్చి ఏదో పెద్ద నోట్లు, దానికి ఒక చిల్లర అసలు మీరు ఎవరండి? సరళ వచ్చింది. సరోజమ్మ వాడునమ్మా. ఓహో కాంతమ్మక్క, ఎన్నాళ్ళకు అమ్మాయి ఇవిడ ఎవరే? ఇందాక నుంచి నాకు చెప్తుంది ఏదో పెద్ద నోటు చిల్లర అని. ఇవిడ ఎవరో నీకు తెలుసా? కాంతమ్మ అంటే సరళ, నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, నీకు గుర్తులేదా? అయ్యో రామ, ఇది మీరు ఊరు వదిలి వచ్చేసరికి కొత్తగా ఇంత ఉంటాను కదా. ఇప్పుడేమో కాలేజీలో చదువుతుంది అనమాట. సరోజమ్మక్క, మరి ఆటో అతనికి ఒక 100 రూపాయలు ఇవ్వండి. నా దగ్గర ఏమో అన్ని పెద్ద నోట్లు ఉన్నాయా అని 100 రూపాయలు ఇచ్చి పంపించుకున్నా. వంటింట్లో కూట్లో డబ్బులుంది, తీసుకొచ్చి ఆటో వాడికి వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు, గూట్లో డబ్బులు ఉంటాయి, తీసుకురా. ఇదే గోళ. నాకు కాలేజ్ టైం అయిపోతుంది చెప్తుంటే అర్థమవుతామా నీకు? 100 రూపాయలకి ఎందుకు అంత రాద్దాం చేస్తావు సరళ? ఉండి తెస్తా. జగనండి ఆటో ఇంటి గుర్తులు ఎవరు చెప్పారు కాంతమ్మ నీకు? ఆటో అతనికి మీ ఇంటి గుర్తులు చెప్పినాను, నేరుగా తీసుకొచ్చి దింపాడమ్మా. బహుశా మీ ఇంటికి రోజు ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉండేటట్లు ఉన్నారు కదా, అందుకే ఆటో వాళ్ళకు మీ ఇల్లు బాగా గుర్తుంది. ఆటో వాళ్ళకి ఏంటమ్మా, ఆ రిక్షా వాళ్ళకి, ఆటో వాళ్ళకి, టాక్సీ వాళ్ళకి అందరికీ బయలు బాగా గుర్తుంటారు. అందుకే ధర్మసంలాగా స్టేషన్ నుంచి అందరినీ తీసుకురావడం, మా ఇంట్లో దింపడం, మా అమ్మ మేపడం, ఇదే పని అనుకోండి. అమ్మాయి ఏమో అంటున్నట్లుంది కదా, నాకు ఈ మధ్య చెవులు కాస్త దుమ్మెక్కాయి, సరిగ్గా వినపడడం లేదు. అయినా ఇంకెన్నాళ్ళు సరోజమ్మ ఆ భగవంతుడు పిలుపు వచ్చేదాకనే కదా, అందుకనే ఈ లోపలే మొత్తం తీర్థయాత్రలన్నీ చేసి మన వాళ్ళందరినీ చూసి పలకరించి రావాలని చెప్పి నేను బయలుదేరానమ్మా. అసలు రాకపోకలు వస్తూ పోతూ ఉంటేనే కదమ్మా బంధుత్వాలు స్నేహితాలు కూడా, అందుకనే ఎలాగైనా సరే అందరినీ చూసి వెళ్దామని పట్టుబట్టి బయలుదేరాను. ఇప్పుడు చూడు, మీ అమ్మాయి నన్ను అసలు గుర్తుపట్టలేదు కదా. చాలా మంచిగా చేస్తారు మా ఇంటికి వచ్చి. మా అమ్మ ఇప్పుడు మీ గురించి చెప్తూ ఉంటే, మన సూపర్ స్టార్ గారి సినిమా రజనీకాంత్ గారు ఉన్నారు కదా, ఆయన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది చూద్దాం ఒక ఉత్సుకత ఉంటుంది కదా, ఆతృత. అలాగే మిమ్మల్ని ఈ రోజు చూశాను. అమ్మా ఈ రోజు నేను కాలేజ్కి వెళ్ళి నాకు అటు ఇటు చిల్లరా ఈ గోళ అటు తిరిగి నాకు నేసి వచ్చింది. ఈ ఆంటీ స్మారకార్థం నేను ఇంట్లోనే ఉండిపోతాను. ఈ రోజు నేను మాత్రం కాలేజ్కి వెళ్ళను. అమ్మాయి ఏమిటో ఇంగ్లీష్ బుక్కలు అంటుంది, నాకేం అర్థం కాలేదు. కాలేజీ మానేస్తాను అంటున్నావమ్మా, ఆ పని చేయమ్మా. నాలాంటి భక్తురాలకి నువ్వు సేవ చేస్తావంటే నీకు ఎంతో పుణ్యం కూడా. పని చేయి, కాస్త మంచినీళ్ళు ఇవ్వు. అదే చేస్తూనే కొంచెం విమర్శ కలిగివమ్మా. ఇదంతా చాలా గొప్పగా ఉంది. కాంతమ్మక్క ప్రయాణం చేసి తలనొప్పి వచ్చిందా, నువ్వు కాళ్ళు చేతులు కట్టుకుని లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. సరళ లగేజ్ లోపల పెట్టు. నడవనండి లోపలికి. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అమ్మా అమ్మా అంటే అమ్మ మునిగినట్లు అగవ కేకలు, గావు కేకలు కాదు బాబు, ఆకలి కేకలు. చచ్చిపోతున్నాడు. వంటికి వెళ్ళండి, ఏమైనా తిందాం, ఆకలిస్తుంది. అసలు నీకేమైనా అర్థమవుతుందా? పూజలు పునస్కారాలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుందా? వచ్చిన వాళ్ళకి కొట్టించడం తప్ప నీకేం తెలియదు. ఆకలిస్తుంది, వంటికి వెళ్తే బిస్కెట్ లేవు, బిస్కెట్ డబ్బా తీసి పొడి 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 అందాం. హార్లిక్స్ లేదు, కాంప్లైన్ లేదు, బోర్న్విటా లేదు, ఓన్లీ ఏదో కొంచెం బియ్యం ఉంటే దాన్ని ఉడికేద్దాం మన ఇద్దరి కోసం అని బియ్యం డబ్బా తీసి చూస్తే 4 అంటే 4 గింజలు ఉన్నాయి. ఇప్పుడు నన్నేం చెప్పంటావు చెప్పమ్మా? మాయదారి గోళ సంసారం ఒక సాగమని ఊరికే అన్నారా? హాయిగా కృష్ణారామ అనుకుంటూ ఉన్నామంటే ఆ దృష్టి నాకెక్కడిది? అందరి ఉద్యోగాలకు పనులకు రిటైర్మెంట్ ఉంది, కానీ నాకు మాత్రం లేదు. ఇంతకు మీ వదిన ఎక్కడ? వదిన అన్నయ్య కలిసి కాంతమ్మ వెళ్ళారు కదమ్మా, వినాయకుడు దర్శించుకుని వద్దా అని. నేను కూడా కాంతమ్మతో కలిసి నేను కాశీలో వెళ్ళిపోతాను. ఈ సంసారాన్ని ఈ ధర నా వల్ల కాదు, అదే కదా నువ్వు చెప్పాలనుకుంటావు. ఈ రోజు ఉండే డైలాగే ఈ నోట్స్ వింటూ ఉన్నారు. అయినా ఆ సూర్యకాలం ఎక్కడ పోయింది? ఇప్పుడు ఆవిడ కూడా వడ్డించారా? ఏమిటా మాటలు? చిన్న పెద్ద తేడా లేకుండా ఆవిడేమి గతి లేక మన ఇంటికి రాలేదు.
తిరుపతిలో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వచ్చింది. చాలా మంచిది బాబు. ఏమిటి నా చదువు ఏంటి అనుకున్నావు? మా సైకాలజీ ప్రొఫెసర్ గారు అచ్చమామ గారి దగ్గర నేను సైకాలజీ చదువుకున్నాను ఎంఏ. ఏమనుకున్నా నాకు మనుషులు కనిపెట్టడం, మనుషుల మనస్తత్వాలు కనిపెట్టడం చిటికలో పని. అయినా ఆవిడంటే నీకు ఎందుకు అంత విసుగు? అంతే కదమ్మా. ఈ సూర్యగారు ముందు చూడు, నేను ఇంటి నుంచి అట్లా నడుస్తుంటే ఏమే పిల్ల కొంచెం ఫ్యాన్ అయిపోయి, ఏమే పిల్ల కాస్త మంచినీళ్ళు పట్టావే, బయటకి వెళ్తున్నావేంటి అదే కాస్త మందులు కొనుక్కురా, కానీ పైసా మాత్రం తీయదమ్మా. కూర్చుని చోటే కూర్చుని బాగా చెల్లెలాగా తింటూ ఉంటుంది. అదే తింటూ నాకు అర్థం కాదు. అయినా ఆవిడ ఎందుకు అంత విమర్శించడం? కాసేపు నువ్వు అవతలికి వెళ్ళు, నేను గీతా పారాయణం చేసుకోవాలి. నేను మాట్లాడుకుంటే కాకి గోల, నా మాటలు నీకు కాకులు అరుస్తున్నట్టు వినిపిస్తాయా? ఆ సూర్యగారు మాట్లాడుతుంటే మాత్రం ఎస్జీపీసీ ఛానల్లో భగవద్గీత చెప్తున్నట్టు చెవులు నిక్క పరుచుకుని వింటావమ్మా నువ్వు. నేను అనేది అనుకున్నాను కాబట్టి ఇంటికి చుట్టాలు వస్తున్నాను. అమ్మా బాధపడికేమ్మా, అయినా కాలకి బట్టి మనకు కూడా మారాలి కదా. ఏదో తాతగారి హయాలో ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ వండి వడ్డించి వాళ్ళందరికీ పెట్టి వాళ్ళ పొగడు మనమేదో మురిసిపోయి ఈరోజు మనకి ఏం మిగిలి అప్పులు తప్ప. అయినా మనందరం మధ్యతరగతి కుటుంబీకులం. ఆ రోజు ఉన్నట్టే ఈ రోజు మనకు ఉండాలంటే జరగదు కదమ్మా. ఏదో ఒకటి చేద్దాం. సరేలా విమల, ఎవరో పలకలేమబ్బా. వచ్చింది సూర్యగారు. ఈవిడ సొమ్ము ఏదో ఇంట్లో దాచిపెట్టినట్టు ఒక్కటే అతుకులు. ఈవిడ ఎందుకు వస్తుందో, ఎందుకు వచ్చిందో, ఎందుకు ఉంటుందో కూడా నాకు ఇప్పుడు కూడా అర్థంగా ఉంటుంది. అమ్మయ్యా, ఎక్కడున్నవాడా వెంకటరమణ, ఎక్కడున్నావురా నాయన? కాంతమ్మక్క, రాముల వారి గుడిలో దర్శనం బాగా జరిగిందా? నీకు తోడుగా నేను రాలేకపోయాను, ఏమనుకోకు. ఆహాహా, ఏమి దివ్య మంగళ విగ్రహం! కోదండ రాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి చూడటానికి 2 కళ్ళు సరిపోలేదనుకో సరోజమ్మక్క. నాకు 2 కళ్ళేంటమ్మా, 4 కళ్ళు ఉన్నాయి కదా. అయినా మొల్ల రామాయణంలో వర్ణించినట్టు వర్ణిస్తున్నాడు. ఆవిడెవరి అమ్మాయి? నీకు ఒకసారి వచ్చాను, ఏమో నాకు రాత్రికి పలహారానికి. మరి నాకేం తెచ్చారు? దోశలో పొంగల, పులిహార తెచ్చారా? నాకు చాలా ఇష్టం పులిహార అంటే. ఇదిగో అమ్మాయి, నువ్వు పెళ్లి కావాల్సిందండి. స్వామి పాదాల దగ్గర రోజా పువ్వు తెచ్చాను, ఇవి గదిలో పెట్టుకో. తర్వాత ఏమో అమ్మవారి కుంకుమ తెచ్చాను, అది వచ్చి నుదురు పెట్టుకో. రోజు పెట్టుకునే ఉంటారు చెవులో పువ్వు. అందుకని మీరు ఇచ్చిన పువ్వులు నేను ఒక చెవులో పెట్టుకోవాల్సింది. ఏటని అమ్మాయి, నాకు నీ మాటలు ఏమీ అర్థం కాదు. చూడు, నేను ఎండ భరించలేక వస్తూ ఏం చేశానంటే వీరు చివరి కొబ్బరి బొండ బయట కనపడింది. ఒక కొబ్బరి బొండం తాగేసి 500 రూపాయలు నోటు ఇచ్చినాను. వాడేమన్నాడంటే నా దగ్గర చిల్లర లేదమ్మా. సరే, నేను ఫలానా వాళ్ళ ఇంటికి వచ్చి చుట్టానయ్యా అని చెప్తే, పర్వాలేదులే మీరు తాగేసి వెళ్ళండి, వాళ్ళ పాపని వచ్చి డబ్బులు ఇవ్వని చెప్పండి అన్నాడు. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు కొంచెము అతని చిల్లర ఇచ్చాను. దానికి ఏం బాధ్యతలే కానీ ఇస్తుందిలే కాంతమ్మక్క. నేను ఎలాగ బయలుదేరాలి కదా అని చెప్పి సరోజమ్మక్క గోవిందోత్సవం గుడి కూడా వెళ్ళేసి వచ్చినాను. అక్కడ గోపురం దగ్గర 5వ అంగడి అనుకుంటాను. ఆ అంగట్లో ఒక గంధం రాయి, గంధం చెక్క, తర్వాత నా మనవరాలు ఆడుకోవడానికి చిన్న బుట్టలో గుడిగలు అమ్ముతారు కదా చెక్కవి, అవి వామన విందుల పీట, చెక్క బొమ్మలు అన్నీ కొని 2000 రూపాయల కాగితం ఇచ్చినాను. ఇస్తే ఆ అంగడతను, అమ్మ నా దగ్గర చిల్లర లేదమ్మా అన్నాడు. అప్పుడు నేను ఫలానా వెంకన్న పంతులు గారింటికి వచ్చాను అమ్మాయి అని చెప్తే, అవునా, పర్వాలేదులేండి, మీరు తీసుకెళ్ళండి, వాళ్ళ అమ్మాయిని వచ్చి ఇమ్మని చెప్పండి అని చెప్పినాడు. కొంచెము నువ్వు అట్లా బయటపడినప్పుడు 5వ అంగట్లో కొంచెం మాకు ఇచ్చేయమ్మా డబ్బులు. సరళా, ఆంటీ చెప్పిన షాపు మన సుబ్బయ్య గారు అయి ఉంటుంది. నువ్వు వంటిట్లోకి వెళ్ళి గూట్లో డబ్బులు తీసుకెళ్ళి షాపు వాళ్ళు ఎంత బిల్ అయిందో కట్టేసినావు. ఎండలో వచ్చావు, మధ్యలో ఉప్పు వేసి తెస్తాను. అమ్మాయి విమల, కొంచెం ఆ ఏసెట్ల వేయమ్మా. ఊళ్ళో చాలా చల్లగా ఉంటుంది పాపం. ఈ
ఊళ్ళో వేడికి మీరు తట్టుకోలేరా ఆంటీ? అవునమ్మాయి, నిజమే. పైగా నేను వచ్చి కూడా 4 రోజులు అయిపోయింది. రేపు వెళ్ళంటే వెళ్ళిపోతాను. అప్పుడే వెళ్ళిపోతావా కాంతమ్మా? ఇంకా కాణిపాకం, కాళహస్తి, కంచి, శ్రీనివాస మంగాపురం, పిల్లచంద్ర యూనివర్సిటీ అన్నీ చూసి వెళ్ళు కానీ. నాకైతే ఉండాలనే ఉంది సరోజమ్మ. కానీ ఊళ్ళో మా అత్తకు ఒంట్లో బాగుంటుంది, చూసేవాడు కావాలి కదా. అసలు మా మామయ్య చిన్నప్పుడు అనేవాడు, నీకున్న అమోఘమైన తెలివితేటలకు నిన్ను బాగా చదివిస్తానే అమ్మా అని చెప్పి. కానీ ఏం లాభం, ఈ మాయదారి సంసారంలో దోసేస్తున్నాడు కదా సరోజమ్మ నన్ను. అవునులే ఆంటీ, మీకు ఎంఏ పిహెచ్డి వాళ్ళకున్న తెలివితేటల కంటే ఎక్కువ ఉంది ఆంటీ. అవునా అమ్మాయి, అదేమో నిజమే. మా ఆయన కూడా అదే అంటూ ఉంటారు, నువ్వు నా భార్య అయినావు కానీ అసలు ఏ రాష్ట్రానికో గవర్నర్ కావాల్సింది కానీ అని చెప్పి. కానీ నేను నన్ను గాన చదివించుంటేనా ఈ దేశాన్ని అంతా ఎడం చేస్తా ఏలేస్తుంటేనా. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, అయిందేదో అయింది కానీ ఈ ఊళ్ళో అన్నీ చూసి సావకాశంగా వెళ్ళు కానీ. కాళ్ళు చేతులు కడుక్కో, భోజనం చేద్దాం, లోపలికి పోదాం. గోవిందా, గోవిందా, గోవిందా. సరేలా, మరి సునీలత్తమ్మ ఆంటీ ఏమంటుంది? ఏమిటంటుంది? ముందుగా నీ అత్తగారు ఒక గుడి చూసావు, నువ్వు ఇంకా అన్ని గుళ్ళు చూసి వెళ్ళమ్మా, మాకేం అభ్యంతరం లేదు. నువ్వు ఎన్ని రోజులు ఉన్నా కూడాను నీకు అన్ని గుళ్ళు దర్శనాలు అవుతాయి, మాకు కూడా సంతోషంగా ఉంటున్నట్టు మా అమ్మ. వదిన, మనం ఎలా అయినా ఊపించుకోవాలి. అజయ్ గారు బాధపడ్డారు సరేలా. అలా ఏం లేదు, మనం అటు పావు చాపడు కర్ర పెట్టుకోడు, అంటే అమ్మ బాధపడకూడదు, ఆంటీ బాధపడకూడదు. ఒక ఉపాయం ఆలోచించి గట్టిగా నాకు ఆలోచన. లలలు, 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 లలలు. ఆ కాలంలో ఆ విధంగా అతిథులను ఆదరించి పోషించేవారట కాంతమ్మ. మా అత్తగారు చెప్తూ ఉండేవారు. మీలాంటి వాళ్ళు ఉండబట్టి నేను తిరుపతికి రాగలిగినాను, కానీ లేకుంటే నేను ఒకటే రాగలనా, ఆ సత్రాల్లో ఒకటే దిగగలనా, ఆ హోటల్లో దిగి ఆ హోటల్ కూడా తిని నేను ఉండగలనా చెప్పు. ఏదోలేమ్మా, మాకు కలిగింది మేము తినేది నీకు పెడుతున్నాము. నీకోసం ప్రత్యేకంగా ఏమీ చేయడం లేదు. అయినా బంగారం పెడుతున్నామా ఏమైనా? అమ్మ అమ్మ, కొమ్మ మురిగింది. ఎవరు పంపే తల్లి, అసలే నేను వచ్చేటప్పుడు మా ఊరి చివర ఉన్న చెరువుకు గండి పడుతుంది అని అనుకుంటున్నాను. వరదలేమన్నా వచ్చాయా? ఏం జరిగిందో త్వరగా చెప్పలేమ్మా తల్లి. ఏమైంది? ఏం చెప్పలే అమ్మా, ఆంటీ భయపడతారేమో. త్వరగా చెప్పు తల్లి, నీకు పుణ్యం ఉంటుందమ్మా. నా నోటి ఎలా చెప్పనండి, కావాలంటే మీరే చదువుకోండి. అయ్యో, నాకు అంత మాత్రం ఇంగ్లీష్ వస్తే ఇంకేమే తల్లి, ఈ రాష్ట్రానికి నేను గవర్నర్ అయితే ఉందమ్మా. అయినా ఎంత చదువుకున్నా కూడా ఆడదానికి కొంచెం గుండెధైర్యం తక్కువ. ఎలాగైనా నువ్వే కొంచెం గుండె చిక్క పట్టుకొని చదువు తల్లి. పార్వతి సీరియస్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ. అంటే పార్వతి అంటే ఎవరు? ఆవిడకి ఏదో చాలా సీరియస్ గా ఉందా? మిమ్మల్ని వెంటనే బయలుదేరమని వచ్చింది. అయ్యో అయ్యో అయ్యో, నాకుంటే మిగిలిందే తల్లి. నాకు ఏం చెప్పు చేసిందో సరస్సు బయలుదేరుతానమ్మా నేను. సరిగ్గా చూడవే, చూసి చదివి సరిగ్గా చెప్పు. అసలు నువ్వు చదివింది కరెక్టేనా? ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించి ఉన్నాను. ఆ మాత్రం ఇంగ్లీష్ చదవడం రాదా నాకు? దాన్ని తెలుగులో చెప్పడం రాదా ఆంటీకి? నువ్వు మరీనమ్మా. తప్పుగా ఎందుకు చదువుతుందమ్మా? కాలేజీలో చదివే పిల్ల కదా. ఏది నా బ్యాగ్ పెట్టే ఎక్కడుంది, నేను బయట వస్తాను. ఇలా రండి ఆంటీ, ఇక్కడ ఉన్నాయి నీ పెట్టి సామాన్లు. సరే, ఇప్పుడు ఏ ట్రైన్ ఉందో చూడు. చూస్తానమ్మా. వదినా వదినా, మన సూర్యకాలం అత్త గాజులు పెట్టి అవి తీసుకురావాలి, కొంచెం తీసుకురండి వదినా. ఏమండి అందరూ అంత కంగారుగా ఉన్నారు? ఓ వదినా, నీకు తెలీదా? వాళ్ళ గొప్ప ములిగింది. అయ్యో, వాళ్ళ అమ్మాయికి ఒంట్లో బాగా. అయ్యో పాపం. అయితే ఆంటీని రేపు గుంటలో దించేసి, ఐ మీన్ రేణిగుంట రైల్వే స్టేషన్ లో దించేసి, అయితే ఇప్పుడు 8 అయింది, 10 గంటలకి రైలు వస్తుంది.
వదిన మన సామాన్ తీసుకుని గబగబా వెళ్దాం. రండి రండి. పట్టుకోండి పట్టుకోండి. జాగ్రత్త. చూడవలసిన స్థలాలన్నీ చూడకుండానే వెళ్తున్నావు అక్క. వానగా ఉంది. అండి అండి మీరు ఇలా అర్ధాంతరంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. నేను కళ్ళు కూడా అనుకోలేదు. నాకు ఎంత బాధగా ఉందో. మీకేమో కాలేజ్ నా కాలేజ్ అంతా తీసుకెళ్ళి చూపించాలని అనుకున్నాను. అదే కుదరలేదు. మరి వదిన నీకు నువ్వు కూడా మిస్ అవుతున్నావా? కాలక్షేపం ఎలా అయిందో తెలుసా? మీరు కాలేజ్కి వెళ్ళారు కానీ నాకైతే చాలా విషయాలు చెప్పారు. పురాణాలు, ఇంకా చాలా 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 విషయాలు. అసలు ఆంటీ అంటే ఆంటీనే, విజ్ఞాన సర్వస్వం అనుకో, అసలు ఎన్సైక్లోపీడియా. ఏమిటి మన ఆంటీ గారు నడిచే లైబ్రరీయా? అయ్యో నేను ఎంత మిస్ అయిపోయాను. ఆ వదిన ఇవన్నీ తెలుసుంటే నేను కాలేజ్ మానేసి ఇంట్లో కూర్చుని నా ఆంటీ దగ్గర అన్ని నేర్చుకోబెట్టేదాన్ని కదా. దాని ఏముంది, ఈసారి వేసవి సెలవులకు మనమే కాంతమ్మ ఆంటీ వాళ్ళ ఊరికి వెళ్తే సరే. ఎందుకు మీరు ముగ్గురు శ్రమపడి అక్కడికి రావడం కన్నా కూడా నేను ఒక్కదాన్ని మీ ఊరికి రావడం తేలిక కదమ్మా. అందులో అప్పటికి నాకు కొండపైన తీర్చుకోవాల్సిన మొక్కులు ఎలాగో కొండనే ఉంటాయి కదా. వదిన రండి ఆంటీ, మిమ్మల్ని ఆపసైడ్ వరకు దిగుతాను. అనండి రేణిగుంటకు వెళ్ళి ఆంటీని తిప్పేసి రావే సరళా. అమ్మా ఊరికి దిప్పు దిప్పు అని అడుగు. నా కాలేజ్ టైం అవుతుంది, నేను కాలేజ్కి వెళ్ళాను. ఎందుకంటే వదిన పదండి ఆంటీ వెళ్దాం. అరవక్క పోయిస్తానమ్మా, పోయిస్తానమ్మా. వైకుంఠ వాస మళ్ళీ నన్ను నీ దగ్గరికి ఎప్పుడు పిలిపించుకుంటావు నాయన? వైకుంఠ వాసు తొందరగానే మిమ్మల్ని రప్పించుకుంటాడు ఆంటీ. మధురముగా ఈ వేళ కలలో కోరికలు తీరినవి మనసారా. అమ్మయ్య ఈడ వినకైంది. ఏంటే నువ్వు మరి పాపం ఆవిడ పుట్టెడు దుఃఖంతో వెళ్తుంటే నువ్వు పాటలు పాడుతున్నావు, తప్పు కదూ? నేను అత్తయ్యా, ఆవిడ గారి కూతురికి జబ్బు లేదు, ఏమీ లేదు. అలా మేమిద్దరం ప్లాన్ చేసి ఆవిడ గారిని సాధన చేసాం అంతే. అయ్యో అయ్యో, నీకు ఇదే పాడుతుంది, పెద్ద చిన్న లేదా, వేళ పాడ లేదా? వేళ పాడానికి ఆవిడే దొరికిందా? ఆవిడ నెత్తి నోరు బాదుకుంటూ వెళ్ళింది. ఏదైనా జరిగితే దానిలో మనకెంత అప్రతిష్ట. ఆవిడను బాధ పెట్టడం ఎందుకు? అమ్మా నీ ఇష్ట సఖికి ఇంకో 20 వరకు ఢోకలేదు జీవితానికి. ఆవిడ హాయిగా ఉంటుంది. ఆవిడ వేపలేక మనం ఇక్కడ చూస్తాం. వారాలు మన ఇంట్లో దిష్ట వేసి బస్తాలు బస్తాలు తింటూ ఉంటే చూస్తూ ఉంటుంటాననుకున్నావా? వదిన మన ప్లాన్ సక్సెస్ అయింది కదా. బాగానే ఉంది, కానీ ఆవిడ మన గురించి తెలుసుకొని మన మీద ఎగిరిపడితే వచ్చింది వదిన. ఏదో మెసేజ్లు వస్తూనే ఉంటాయి పొద్దు నుంచి సాయంత్రం వరకు. అలాగే ఏదో మెసేజ్ వచ్చింది, చదువు వినిపించాను. వాళ్ళ అమ్మాయి పేరేంటి, ఆవిడ వెళ్ళిపోయింది. ఏమైంది సరేనా? ఏమైంది జీవు? అయ్యో మన కొంపే మునిగింది. ఏమైందన్నారా? మీకు మతిపోయాయా? పలకరే. అయ్యో రామా, ఏముంది అందులో? ఏ విషయం ఉంది? చెప్పండి చెప్పండి రా, చెప్పండి తల్లి. వెంకటరమణ గోవింద గోవింద. ఏమైంది కమ్మమ్మ? చూసావా సరోజమ్మ, ఆ ఏడుకొండవాడు ఆపద్ బాంధవుడు, అనాథ రక్షకుడు, మనల్ని ఎల్లకాలం కాపాడేది అతనే కదమ్మా. నువ్వు వెళ్ళలేదా? అదే చెప్తున్నా విని మరి. నేను అలా ఏడ్చుకుంటూ స్టేషన్కి వెళ్ళానా, సరే రైలు వచ్చి 2 గంటలు ఆలస్యం ఉన్నాను. నేనేమో అక్కడ పక్కన బెంచ్ పైన కూర్చున్నాను. ఈ లోపల భీమవరం నుండి వచ్చే బండి ఉంది కదా, ఆ బండి వచ్చిందనమాట. అందులో నుంచే నా కూతురు, మా చెల్లెలు, మా చెల్లెలు భర్త, వాళ్ళ ఆడపడుచు, వాళ్ళ కూతురు, వాళ్ళ బిడ్డ అందరూ దిగారు. వాళ్ళని నేను చూడలేదు కానీ వాళ్ళు నన్ను చూస్తున్నాడు.
గమగమ నా దగ్గరికి పరిగెత్తుకు వచ్చినాను. అదేమిటిది మీరందరూ ఎట్లా వచ్చారే అన్నాను. మీ అమ్మాయికి ఒంట్లో బాగాలేదన్నారు కదా, మరి ఎలా వచ్చింది? మరి మా అమ్మాయికి బాగలేకుండా పోవడం అయితే నిజమే. తనకేమో మూర్చొచ్చి పడిపోయిందంట. డాక్టర్లు వచ్చారట, ఇంజక్షన్ వేశారట, మందులు ఇచ్చారట, కానీ ఏమి ఫలితం కనిపించలేదంట సరేనమ్మా. ఈ లోపల మా చెల్లెలు ఏం చేస్తుందంటే వెంకటేశ్వర స్వామిని చూసి, స్వామి మా అమ్మాయి కానీ తగ్గిపోతే ఉన్న ఫలాన్ని మేము వచ్చి నిలువు దోపిడీ ఇస్తాము స్వామి మీకు అని చెప్పి మొక్కుందట. అంటే వెంటనే హ్యాపీ పని తెచ్చి కూర్చుందట అనుకో. చూసావా స్వామి మహిమ? అందరూ ఉన్న ఫలంగా బయలుదేరట. అందుకని చెప్పి నన్ను ఇక్కడ ఉండమని చెప్పి మన సరళపోనకు సందేశం ఇచ్చారంట. అమ్మాయి ఏమన్నా సందేశం వచ్చిందో చూడు నీ ఫోన్లో. వస్తున్నారండి. అదే వచ్చింది. అందరూ వస్తున్నట్టు ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది. వాళ్ళందరూ ఆటలు జరగకుండా వెనకాల దారి వస్తున్నాను, నేనేమో ముందు వచ్చేస్తున్నాను. చూసినావా సరోజమ్మక్క, నాకు ఇంకా ఏలగను నిద్రగను ఈ ఊరితో తీరలేదమ్మా. అవును, నేనంతా ఎంతో రుణపడిపోయి అన్నాం మీకు. ఏటో అంటున్నావు అమ్మాయి, నాకు ఈ మధ్య కాస్త చెవులు దిమ్మెక్కినాయి. మరి బయట ఆటో అతను ఉన్నాడు, నా దగ్గరేమో అన్ని పెద్ద నోట్లు ఉన్నాయి. నువ్వు కొంచెం అతనికి చిల్లర ఇచ్చి పంపించు. ముందుగా స్వామి దగ్గరికి వెళ్ళి నిలువు దోపిడీ ఇచ్చేసి, అందుకని అనుకుంటాను మమ్మల్ని నిలువు దోపిడీ చేసి, స్వామి నీ భక్తులు నీ దగ్గరికి వచ్చి నీకు నిలువు దోపిడీ ఇస్తున్నారు. ఆ భక్తులే మా ఇంటికి వచ్చి మమ్మల్ని నిలువుగా దోపిడీ చేస్తున్నారు. ఇది న్యాయమా? బాగున్నావా? అన్నయ్య బాగున్నారా? అదే రాలేదా? అక్కయ్య బాగున్నారా? పిల్లలు రాలేదా? పిల్లలు వచ్చింటే బాగుండేది కదా. లగేజ్ ఇవ్వండి, రండి అందరూ సరదాగా గడపచ్చు, రండి. ఈ నిలువు దోపిడీ నాటికను తిరుపతి పద్మావతి స్త్రీల కళాశాలలో 35 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేసిన తెలుగు శాఖకు చెందిన భాస్కర్ స్వర్ణమ్మ గారు వ్రాశారు. ఈ నాటిక ప్రదర్శన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1965లో ఆల్ ఇండియా రేడియో విజయవాడ వనితావాణిలో ప్రసారమైంది. 5/9/1966 తిరుపతి శ్రీ పద్మావతి స్త్రీల కళాశాల స్టాఫ్ టీచర్స్ డేకి ప్రదర్శించారు. 9/3/1971 సాయంత్రం తిరుపతి శ్రీ పద్మావతి స్త్రీల కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ఎస్వి యూనివర్సిటీ తిరుపతి వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి జగన్నాథరెడ్డి గారి అధ్యక్షతన జరిగిన సభలో విద్యార్థినులచే ప్రదర్శన జరిగింది. ఆ రోజు ఆహూతులైన ప్రముఖులలో విజయ పిక్చర్స్ అధినేత శ్రీ బిఎన్ నాగిరెడ్డి గారు ఉన్నారు. వారు నాటిక మొత్తం చూసి ఎ ఫైన్ సెటైర్ అని ప్రశంసించారు. తర్వాత తిరుపతి బాలాజీ కాలనీ లేడీస్ క్లబ్ వారు 28/4/1968 సాయంత్రం ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో ఎస్ఎన్ ఆచంట ఐఏఎస్ కలెక్టర్ చిత్తూరు జిల్లా వారి అధ్యక్షతన తమ క్లబ్ వార్షికోత్సవం సందర్భంలో ప్రదర్శించారు. ఇంకా చాలా చోట్ల చాలాసార్లు ప్రదర్శింపబడింది. ఆ తరువాత మళ్ళీ ఇన్నేళ్లకు నేను నా స్నేహితురాళ్లకు ఈ నాటిక గురించి వివరించగానే వారంతా సంతోషంగా నటించడానికి అంగీకరించడం వలన ఒక దృశ్యరూపాన్ని తీసుకురాగలిగాము. మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఉత్సాహపరిచి మమ్మల్ని ప్రోత్సహించి అభినందించి ఆశీర్వదిస్తారని హృదయపూర్వకంగా నమ్ముతున్నాము. నమస్కారాలు, ధన్యవాదాలు.